బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు కామ్రేడ్ సతీష్ గారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ కామ్రేడ్ పెద్దలు కామ్రేడ్ వెంకటరామయ్య గారు, అలాగే వేదిక మీద ఉన్న మిగతా వివిధ ఆర్బీఓలకు సంబంధించినటువంటి కామ్రేడ్స్, అలాగే వేదిక ముందున్నటువంటి కామ్రేడ్స్ అందరికీ కూడా గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీల తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటాము. సిఐటియు ప్రధాన కార్యదర్శి గారు ఉత్తేజపూరితమైనటువంటి ప్రసంగం తర్వాత కొద్ది ఇబ్బంది ఉండే తర్వాత మాట్లాడే వక్తలకు నేను కూడా అంటే ఓన్లీ మీరందరూ కూడా మీ డిమాండ్ లిస్టులో ఉంది కదా, గ్రామీణ వికాస్ బ్యాంక్లో తాత్కాలిక ఉద్యోగుల పర్మనెంట్ జరిగింది. ఆ బ్యాంకులో నేను పనిచేసి ఉన్న ఉద్యమంలో మమేకమే ఉన్నాను కాబట్టి ఓన్లీ ఆ సమాచారం మీకు చెప్పడానికి మాత్రమే పరిమితంగానికి ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్. ఇక్కడ మీకు స్ఫూర్తినివ్వాల్సినటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. ముందుగా మీ అందరికీ అభినందనలు, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున హాజరైనరు. మీ హాజరే మీలో ఉన్నటువంటి కసిని తెలియజేస్తుందని అనుకుంటున్నాను. నాకు మా అనుభవాలు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయంటే, ఒక సమావేశానికి మన మెంబర్లను హాజరుపరచడానికి ఎంతో శ్రమ కోర్చాల్సి వస్తుంది. మేమంతా కూడా ఒక 25-30 సంవత్సరాల క్రితం మాకు ప్రాబ్లం లేకుండింది. ఈ మధ్యకాలంలో ఈ జెన్ జెడ్ వచ్చిన తర్వాత కొంత ప్రాబ్లం అవుతా ఉంది. అయినప్పటికీ కూడా మీరందరూ కూడా సిఐటియు మధు గారి యొక్క పిలుపుతోని మొత్తం తెలంగాణ నుంచి హాజరైంది. తప్పనిసరిగా మీ హాజరే మీ విజయానికి పునాదని నేను భావిస్తున్నాను. కామ్రేడ్ చెప్పినట్టుగా ఈ ఉద్యమం వీటితో ఇక్కడికి వచ్చి సప్పట్లు కొట్టి ఈలలు వేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళం పోయి ఎవరి పనిలో వాళ్ళు ఉంటే కాదు కాంగ్రెస్. ఎందుకంటే ఇది స్వయంగా ఎందుకంటే దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కూడా అద్వితీయమైన పోరాటాలు. నేను గర్వంగా చెప్తా, గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకునిగా లేకుండా దాంట్లో ఒక సభ్యునిగా దేశంలో చాలా మందికి మార్గదర్శకంగా ఉండేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటాలని ఇలా గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు చేసిరు, వాళ్ళ సంఘాలు చేసినాయి, ఎన్నో ఘన విజయాలు సాధించినాయి కాంగ్రెస్. ఆ ఘన విజయాల పరంపర లోపటే తాత్కాలిక ఉద్యోగుల యొక్క అంశం కూడా మరి పర్మనెంట్ కూడా కాంగ్రెస్. ఎందుకంటే మా దగ్గర కూడా 1991లో ఆ రోజు వరకు ఉన్నటువంటి 180 రోజులు పనిచేసిన వాళ్ళందరినీ నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్మనెంట్ చేసినాయి గ్రామీణ బ్యాంకులు. ఆ రోజు 14,000 మంది పర్మనెంట్ అయ్యారు 1990లో కూడా 91లో. ఆ రోజు నుంచి పైకుండా వచ్చిన మీలాగనే 91 నుంచి పర్మనెంట్ ఉద్యోగులు అయిన తర్వాత టెంపరీ ఉద్యోగుల యొక్క ఇంక్లూజన్ స్టార్ట్ అయింది కాంగ్రెస్. ఆ రోజు నుంచి 2014లో బీజం పడింది. మీలాగనే ఈ రోజు ఎట్లయితే సమావేశం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకుంటో గ్రామీణ వికాస్ బ్యాంక్ సంబంధించినటువంటి తాత్కాలిక ఉద్యోగులందరూ కూడా సూర్యాపేటలో సమావేశమైంది. ఇక్కడ సూర్యాపేట మిత్రులు దీంట్లో తెలుస్తారు వాళ్ళకి. సూర్యాపేటలో ప్రథమ సమావేశమై దాన్ని అంచెలంచెలుగా చాలా నిర్ణయాత్మకమైనటువంటి పోరాట దిశగా ఆ ఉద్యమాన్ని తీసుకుపోవడం జరిగింది. అయితే తాత్కాలిక ఉద్యోగులకు ఉన్నటువంటి పరిమితులు ఉన్నాయి. మనకు తాత్కాలిక ఉద్యోగులుగా మనకు ఉన్నటువంటి పరిమితులు ఉన్నాయి. మనం సమ్మె చేయాలన్నా ఏం చేయాలన్నా చాలా ఇబ్బందులకు ఉన్నటువంటి స్థితిలో కూడా మా దగ్గర ఉన్న తాత్కాలిక ఉద్యోగులందరూ కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. తర్వాత తెలంగాణ మారింది. మనకి 2014లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత తెలంగాణ హైకోర్టులో సింగిల్ బెంచ్లో జడ్జిమెంట్ రావడం జరిగింది. 2020లో సింగిల్ బెంచ్లో వాళ్ళు గెలిచిన మన తాత్కాలిక ఉద్యోగులు గెలిచిన తర్వాత యాజమాన్యం ఊరుకోలేదు, డివిజన్ బెంచ్కి అప్పీల్ పోయినారు. డివిజన్ బెంచ్లో 2 సంవత్సరాలు జరిగింది కేసు. ఎందుకంటే కోర్టు కేసులు అంత ఈజీగా తెమ్మలో కాంగ్రెస్. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళ వెతినేమో రాత్రి వేస్తే ఆ సినిమా టికెట్లు పెంచాలంటే రాత్రి వేస్తే పొద్దున వస్తుంది. కానీ ఒక జీవితానికి సంబంధించింది వేస్తే 10-20 ఏళ్ళు మనం ఎదురు చూడాల్సినటువంటి న్యాయ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాట్లాడితే నన్ను కూడా జైలుకి పంపుతారో తెలియదు, కానీ ఉన్న వాస్తవం కదా అది.
2022 హైకోర్టు డివిజన్ బెంచ్లో కేసు గెలవడం జరిగింది. వాళ్ళు యాజమాన్యం ఊరుకోలేదు. యాజమాన్యం డివిజన్ బెంచ్లో గెలిచిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది యాజమాన్యం. ఎందుకు వెళ్ళిందంటే సుప్రీంకోర్టులో మీకు అందరికీ తెలియాల్సిన అంశం కాబట్టి చెప్తున్నాను. ఒక సీనియర్ అడ్వకేట్ పెట్టుకుంటే అది అడ్వకేట్ అని రికార్డ్, అంటే పేరుకు అడ్వకేట్ రికార్డులో ఒకటి ఉంటాడు. ఏ రోజు కేసు ఉంటే ఆ రోజు వాదించడానికి సీనియర్ అడ్వకేట్ పెట్టుకోవాలి. సీనియర్ అడ్వకేట్ ఒక్కరోజు కనీసంగా, అంటే ఎంత చిన్న సీనియర్ అడ్వకేట్ పెట్టుకున్నా కూడా, అంటే ఆ పాల్కి వాళ్ళ ఇటువంటి వాళ్ళు పెద్ద పెద్దలు పెట్టుకుంటారు కదా, అటువంటి వాళ్ళకేమో కోట్లలో ఉంటాయి. మినిమం తక్కువ వస్తే కేసు వినికిడికి వచ్చిందా రాలేదా దేంతో సంబంధం లేకుండా ఆయన ఆ రోజు ఆ కోర్టు హాల్కి వచ్చి పోయిన దాని కొరకు కనీసంగా 10,000 ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఈ తాత్కాలిక ఉద్యోగులు దీన్ని భరించలేదు కాక వాళ్ళు వదిలేస్తారనుకొని యాజమాన్యం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నిజంగా కూడా అంటే మన ఉద్యమంలో కానీ మనం పెడుతున్నటువంటి డిమాండ్లో న్యాయం ఉన్నప్పుడు నిజంగా అంటే భగవంతుడు కానీ మిగతా అన్ని రకాలైనటువంటి శక్తులు కూడా మనకు సహకరిస్తాయనే దానికి అది ఎగ్జాంపుల్. నిజంగా కూడా సుప్రీంకోర్టులో ఏమైంది, సుప్రీంకోర్టులో కేసు అడ్మిట్ అయితే మళ్ళీ ఒక 5 ఏళ్ళు నడుస్తుంటుంది. చాలా ఎందుకంటే డిమాండ్లో జెన్యూనిటీ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఆ కేసును అడ్మిట్ చేసుకోలేదు కాంప్లెక్స్. సో ఇక బ్యాంకు ఆల్టర్నేట్ లేదు, గ్రామీణ వికాస్ బ్యాంకు యాజమాన్యానికి ఆల్టర్నేట్ లేదు, చెయ్యాలి, పర్మనెంట్ చేయాలి వీళ్ళందరినీ. కానీ జడ్జిమెంట్లో ఉన్న చిన్న లొసుకులను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఏం చేసింది, తెలంగాణ హైకోర్టులో కూడా వీళ్ళందరికీ పరీక్ష పెట్టాలి. పరీక్షలో కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, లెక్కల నాలెడ్జ్ ఉండాలి, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. ఈ పరీక్ష పెట్టి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది వికాస్ బ్యాంక్లో కూడా. మీ అందరికీ తెలియాలని చెప్తున్నా ఎంతగా యాజమాన్యాలు మనం సతాయిస్తాయనే దానికి. అప్పుడు ఏమైంది కాంగ్రెస్ మళ్ళీ మన తాత్కాలిక సంఘం ఉద్యోగుల సంఘం ఏం చేసింది, మళ్ళీ ఏపీ హైకోర్టును తెలంగాణ హైకోర్టును అప్రోచ్ అయింది. ఇది అన్యాయము, మేమందరం కూడా మమ్మల్ని జాయిన్ చేసుకున్నప్పుడు మేము 7వ తరగతి 8వ తరగతి 10వ తరగతి చదివిన వాళ్ళము, మాకు ఇంగ్లీష్ ఎక్కడ వస్తుంది, మమ్మల్ని కంప్యూటర్ మీద మీరు పని చేయించలేదు, మాకు కంప్యూటర్లో ఎట్లా పని చేయాలో మాకు ఎట్లా తెలుస్తుంది, కంప్యూటర్లో పరీక్ష పెడితే నేను ఎట్లా పాస్ అవుతా. మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరిగింది మన తెలంగాణ హైకోర్టులో కూడా. తెలంగాణ హైకోర్టు చాలా జెన్యూన్గా ఆలోచించి మళ్ళీ యాజమాన్యం యొక్క ప్లీ ఏదో ఉందో ఈ పరీక్షా విధానాన్ని కొట్టేసింది కామ్రేడ్స్. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా పరీక్షా విధానాన్ని కొట్టేసిన తర్వాత తప్పని పరిస్థితులలో యాజమాన్యం ముందరికి వచ్చి దాంట్లో కూడా అంటే రికార్డు ఒక్కోసారి లభించదు. మీ అందరికీ కూడా ప్రాబ్లం అయితే ముందు కాబట్టి నేను చెప్తున్నాను. రికార్డు ఎక్కడైతే మా పిల్లలు దాపెట్టుకొని ఉన్నారో, ఎక్కడైతే డైలీ వేజెస్ పే చేసినప్పుడు వాళ్ళకు సేవింగ్స్ అకౌంట్లోకి రాకుండా పుట్టిగా వాళ్ళకు ఓచర్ ద్వారా ఇవ్వడము, వారానికి ఒకసారి ఇవ్వడము, 15 రోజులకు ఒకసారి ఇవ్వడము, నెల రోజులకు ఒకసారి ఇవ్వడము, అసలు వాళ్ళ పేరు మీద ఇవ్వకుండా నీళ్లు తెచ్చినట్టు ఇవ్వడము, లేకుంటే ఊడిస్తే ఎవరికో ఇచ్చినట్టు మేనేజర్ డ్రా చేసుకొని ఇవ్వడము, రకరకాల పద్ధతుల మీద వాళ్ళను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా ఇక్కడ తాత్కాలిక ఉద్యోగులకు మన ఉద్యోగుల సంఘాలు అక్కడ, మన అధికారుల సంఘాలు అక్కడ సంపూర్ణ మద్దతు తెలియజేసి, ఈవెన్ వాళ్లకు మద్దతు తెలియజేసినందుకు మన ఆఫీసర్ జనరల్ సెక్రటరీకి ఛార్జ్ షీట్ ఇచ్చి ఆయనకు ఒక ఇంక్రిమెంట్ కూడా కట్టేయింది ఆఫీసర్ జనరల్ సెక్రటరీకి. అయినప్పటికీ కూడా మన అధికారుల సంఘాలు, మన ఉద్యోగుల సంఘం ఎట్టి పరిస్థితుల్లో వెనుక్కోలేదు. పూర్తి స్థాయిలో వాళ్ళకి మద్దతు తెలియజేసిన కారణంగా యాజమాన్యం అంటే దయాదాక్షిణ్యాలతోనే యాజమాన్యం పర్మనెంట్ చేయలే కామ్రేడ్స్. మీ విషయంలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదో మీరు మంచిగా పనిచేస్తున్నారని చేయదు కామ్రేడ్స్. తప్పనిసరిగా పూర్తి స్థాయి పోరాటం, సెక్రటరీ గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయి పోరాటం, పూర్తి స్థాయి ప్రతిఘటనతోనే మనము తప్పనిసరిగా దీన్ని సాధించగలుగుతాము. అక్కడ ఏం చేసింది యాజమాన్యము, తప్పని పరిస్థితులలో 500 మంది తాత్కాలిక ఉద్యోగులు, ఇంకా దాంట్లో ఒక 30-35 మందిని రికార్డు లేని కారణంగా వాళ్ళని వదిలేసింది. 500 మందిని మీకు తెలియాలి. ఎందుకంటే మీరు రాసింది తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని రాసిన దీంట్లో మీరు భారతదేశంలో ఇప్పుడు 28 గ్రామీణ బ్యాంకులు ఏర్పడాయి. చాలా అంటే మళ్ళీ ఆ చరిత్రలకు నేను పోవట్లేదు. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో పనిచేసినటువంటి తాత్కాలిక ఉద్యోగుల పోరాటం ఇదంతా కూడా. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అంటే తెలంగాణలో పాత 5 జిల్లాలు మహబూబ్నగర్, మెదక్, వరంగల్, నల్గొండ, ఖమ్మం,
ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ప్లస్ ఉత్తరాంధ్ర లోపల విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 8 జిల్లాలో ఆ బ్యాంకు పనిచేస్తూ ఉండినప్పుడు ఈ 8 జిల్లాలకు సంబంధించిన 500 మంది తాత్కాలిక ఉద్యోగులు పర్మనెంట్ అయ్యారు. ఇంకా ఇప్పుడు మొన్న 1/1/2025 నాడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్గా మారి ఈరోజు ఎంటైర్ తెలంగాణ మొత్తంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్గా పనిచేస్తుంది. వికాస్ అనేది లేదు ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దక్షిణాది జిల్లాలు ఏవైతే ఉన్నాయో చెప్పిన కదా, మహబూబ్నగర్, మెదక్, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాల్లో పనిచేసిన వాళ్ళు రెగ్యులర్ అయ్యారు. కానీ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ఈ తెలంగాణలో ఉన్న 5 పాత జిల్లాల్లో పనిచేసిన వాళ్ళు ఇంకా వారి పోరాటం కొనసాగుతుంది. వాళ్ళు కూడా 434 మంది, 435 మంది ఈరోజు ఏపీ హైకోర్టులో ఉన్నారు. ఏపీ హైకోర్టులో ఆల్రెడీ వాళ్ళకి సింగిల్ బెంచ్ వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం కరోనా పీరియడ్లో సరిగ్గా డీల్ చేయని కారణంగా అది తాత్కాలికంగా బ్రేక్ పడింది. మళ్ళీ సింగిల్ బెంచ్లో గెలిచింది వాళ్ళ కేసు. డివిజన్ బెంచ్ లో ఉంది. ఏప్రిల్ 12వ తారీఖు పోస్ట్ అయింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంబంధించిన ఈ ఉత్తర జిల్లాలు ఏది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి తాత్కాలిక ఉద్యోగులు డివిజన్ బెంచ్ లో కేసు ఉంది. డివిజన్ బెంచ్ లో ఏప్రిల్ 12వ తారీఖు నాడు కేసు రాబోతుంది. తప్పనిసరిగా డివిజన్ బెంచ్ లో 100కి 100% మనం కేసు గెలవబోతున్నాం. కాబట్టి తర్వాత ఏమైతుంది, డెఫినెట్ గా యాజమాన్యం ఏమైతుంది, మళ్ళీ సుప్రీంకోర్టుకు వస్తుంది. మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గ్రామీణ వికాస్ బ్యాంక్ లో ఈ దక్షిణాది తెలంగాణ 5 జిల్లాలు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 3 జిల్లాల్లో 500 మంది ఏ రూపకంగా అయితే పర్మనెంట్ కాబడిరో తప్పనిసరిగా తెలంగాణలో ఉన్నటువంటి మిగతా 5 ఉన్నటువంటి 5 జిల్లాలకు సంబంధించినటువంటి తాత్కాలిక ఉద్యోగులు గ్రామీణ బ్యాంకుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ కానివ్వండి, స్థానికంగా ఉన్న సంఘాలు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకత్వంలో ఒకట 100% విజయవంతం కాబోతున్నారు. కామ్రేడ్స్, ఇదే మీకు ఆదర్శం కావాలి. ఈ పోరాటమే మీకు ఆదర్శం కావాలి. ఇది ఎండ్ చేయాలి మనం. అంటే వాళ్ళు కూడా 2014లో ప్రారంభించి 2024 నవంబర్లో పర్మనెంట్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా 2024లో కూడా వాళ్ళకు సంవత్సరం దాటిపోయింది పర్మనెంట్ అయిపోయి. ఇంకొక 4 సంవత్సరాలు సర్వీస్ చేస్తే వాళ్ళందరూ చాలా మంది క్లర్కులుగా, ఆఫీసర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రామీణ బ్యాంకులో మా అనుభవం చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది, 1990లో ఎప్పుడైతే ఉన్న వాళ్ళందరూ ఎన్ఐటి అవార్డు ద్వారా పర్మనెంట్ అయినో వాళ్ళందరూ తర్వాత పీరియడ్లో క్లర్కులు అయినరు, స్కేల్ 1 ఆఫీసర్లు అయినరు, చాలా మంది స్కేల్ 2 ఆఫీసర్లు అయినరు, చాలా మంది బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ బ్రాంచ్ మేనేజర్ గా. మీరందరూ కూడా తప్పనిసరిగా ఎవరైతే యంగర్ ఏజ్ ఉన్నారో 35-40 ఇయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గొప్ప అవకాశం రాబోతుంది. అయితే మీరందరూ కూడా సెక్రటరీ గారు చెప్పినట్టుగా మనం ఈ రోజుతో ఈ ఉద్యమాన్ని ఆపితే మాత్రం ఇంకా మనకు పరిష్కారం లేదు. కామ్రేడ్స్, సార్ చెప్పారు కదా, చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి స్థితిలోకి మనం వెళ్ళాల్సిందే. చాలాసార్లు ఏమైంది, తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో కూడా మా తాత్కాలిక ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో కూడా అసలు మీరు ఏం పని చేస్తున్నారు, మీరు ఏం చాలా మందికి నేను పేరు ఎంతారో నాకు అజామైన ఫైల్ చూపించిండు. వాళ్ళ మేనేజర్ వాళ్ళ డీసీఎంకి ఏం రాసిందండి, నా దగ్గర తాత్కాలిక ఉద్యోగులు లేదని రాసిందండి. మరి తాత్కాలిక ఉద్యోగులు ఎవడు నీకు రోజు ఎవడు ఉడుస్తున్నాడు, ఎవడిని ఇల్లు పెడుతున్నాడు, ఎవడిని ఫైల్ చేస్తున్నాడు, ఎవడిని ఓచర్ రాస్తున్నాడు, ఎవడిని షటర్ తీస్తున్నాడు, ఎవరిని షటర్ పనిచేస్తున్నాడు. అంటే ఒక బ్రాంచ్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఇది గ్రామీణ బ్యాంకులో జరగలేదండి. గ్రామీణ బ్యాంకులు ఎందుకు జరిగిందంటే, నేను ఇప్పుడు ఈ సమావేశాలకు వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఘం, ఆఫీసర్ల సంఘం, రిటైర్డ్ సంఘం అందరూ కలిసి ఒకే వేదిక మీద కలిసి పనిచేస్తూ ఉంటాం మేము. కాబట్టి ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఇంకొకరు ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి ఉత్తరం గ్రామీణ బ్యాంకులు ఏ మేనేజర్ కూడా ఏ యాజమాన్యానికి ఇవ్వలేదు. వాళ్ళందరూ 6 నెలలు చూద్దాం, మేము పనిచేస్తలేని అంటారు కదా, ఎన్నిచ్చి లెటరే కొన్నిసార్లు జరిగినప్పుడు మేము పనిచేస్తలేని అంటారు కదా అని వాళ్ళు 6 నెలలు బయట ఉన్నారు. అసలుకి బయట ఉన్నప్పుడు తాత్కాలిక ఉద్యోగులందరినీ తీసేసి ఈ ఏజెన్సీ ద్వారా కొత్త వాళ్ళని తీసుకురానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రతిఘటించడం తీవ్రంగా. నేను చెప్పిన కదా, మా ఆఫీసర్ జనరల్ సెక్రటరీకి ఛార్జ్ షీట్ వచ్చి ఒక ఇంక్రిమెంట్ కట్ అయిందని. ఆ ప్రతిఘటనలో భాగమే ఆయన ఛార్జ్ షీట్. ఎందుకంటే సీసీ కెమెరా చూసి నువ్వు తాత్కాలిక ఉద్యోగిని నేను తీసేసిన, నీ తాత్కాలిక ఉద్యోగి నాకు సీసీ కెమెరాలో పనిచేస్తూ కనిపించిండు, ఫలానా ఆజాం గారు పనిచేస్తూ కనిపించిండ్రు, నువ్వు అనాథరైజ్డ్ పర్సన్స్ ను
బ్యాంకులో అలో చేసినావు కాబట్టి అది ఛార్జ్ షీట్ ఇచ్చి ఆయన మీద ఎంక్వైరీ కండక్ట్ చేసి ఒక ఇంక్రిమెంట్ కట్ చేసింది కాంగ్రెస్. అయినా వెనుకలే వాళ్ళు అరే ఆఫీసర్ వచ్చి జనరల్ సెక్రటరీ నాకు ఏం సంబంధం, ఈ తాత్కాలిక ఉద్యోగి ఉంటేంది పోతేంది, రేపు పొద్దున పర్మనెంట్ అయినా నా మెంబర్ కాదు కదా అని అనుకోలే కాంగ్రెస్. గ్రామీణ బ్యాంకుల్లో ఈ వాతావరణం ఉన్న కారణం చేత కూడా తాత్కాలిక ఉద్యోగులకు పూర్తి బలం చేకూరి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు విజయవంతం కావడం జరిగింది. అట్లాగే మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సార్ చెప్పారు, సిఐటి జనరల్ సెక్రటరీ గారు, మాకు గ్రామీణ బ్యాంకులకు వచ్చినటువంటి అంటే మీరు తెలుసుకోవాల్సిన అంశం కాబట్టి చెప్తున్నాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఒక మంచి అంశం ఉన్నది. దాంట్లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వీళ్ళందరినీ కూడా గత 6 సంవత్సరాల క్రితం మా దగ్గర కూడా అవుట్ సోర్సింగ్ కిందకి మార్చారు. అవుట్ సోర్సింగ్ అంటే ఏంటండి, ఎందుకు అవుట్ సోర్సింగ్ కింద మారుస్తున్నారంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద ఉన్నటువంటి ఆ ప్రొవిజన్స్ అట్రాక్ట్ కావద్దనే ఉద్దేశంతో మనందరినీ ఏం చేస్తున్నారు, యాజమాన్యంతో లింక్ లేకుండా వాడి ఏజెన్సీతో లింక్ అయ్యేటట్టుగా చేసిండ్రు. యాజమాన్యం ఏజెన్సీకి డబ్బులు ఇస్తుంది, ఏజెన్సీ మీకు డబ్బులు ఇస్తుంది, మీకు యాజమాన్యానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదనేది ఎస్టాబ్లిష్ చేయడానికే ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో రావడం జరిగింది. దాంట్లో కూడా మీ అందరికీ తెలియదు, కొద్ది మందికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. చాలా కిక్ బ్యాక్స్ ఉంటాయండి. ఒక ఏజెన్సీకి మీకు ఒక 2000 మందిని అప్పచెప్తున్న ఒక ఏజెన్సీ కంటే వాడు లక్షలలో వీళ్ళకి లంచాలు ఇస్తాడు. ఎవరైతే వీడు సంతకాలు పెట్టారో పై అధికారులు ఎవరైతే ఉంటారో దాని కొరకు కూడా ఏజెన్సీలు రావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ ఏజెన్సీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏముందంటే ఏజెన్సీ కింద పనిచేసినటువంటి కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోమన్నారు సుప్రీంకోర్టు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో అది ఒక గొప్ప విజయం మనకు. ఎందుకంటే మీరు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో పనిచేసినప్పుడు ఐడి యాక్ట్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ కాకుండా మీకు ఎంప్లాయర్ రిలేషన్ లేదనేది సుప్రీంకోర్టు అనలేదు. నువ్వు అవుట్ సోర్సింగ్లో పనిచేసినా, డైలీ వేజ్గా పనిచేసినా, ఎక్కడ పనిచేసినా నీకు ఎంప్లాయీ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అన్నాడు దాంట్లో. అంటే ఆ వర్డ్స్ వాడింటి కొన్ని. ప్రిన్సిపల్ ఎంప్లాయర్ బ్యాంకే కాబట్టి మొత్తాన్ని తీసుకోమన్నారు. కాబట్టి మీరు అవుట్ సోర్సింగ్లో ఉంటే కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు అయితే దేనికి బాధపడాలి మనము? కొంతమంది దగ్గర ఏం జరుగుతుందంటే మేనేజర్లు ఉట్టిగా పైసలు డ్రా చేస్తాడు, నెలకు 20,000 25,000 డ్రా చేసి నీకు ఒక 10,000 ఇస్తాడు, నీకు ఒక 10,000 ఇస్తాడు. అక్కడ మనకు అన్యాయం జరుగుతుంది. దాన్ని ప్రతిఘటించాలి మనం. నీ నీళ్ళ కొరకనో 10,000 డ్రా చేసి నీకు ఇవ్వడము, నీకు ఊడవడానికనో 10,000 డ్రా చేసి ఇవ్వడము, నీ బాత్రూమ్లు కడిగడం పేరు మీద 10,000 డ్రా చేసి నీకు ఇవ్వడము, దీంట్లో మనకు అన్యాయం జరుగుతుంది. తప్పనిసరిగా మీకు డైలీ వేజ్ డైరెక్ట్గా వచ్చేటట్టుగా ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయితే ఆ రికార్డు ఉంటుంది మీకు. మీకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా కూడా మీ సేవింగ్స్ అకౌంట్లకి డబ్బులు వస్తే మీకు రికార్డు ఉంటుంది. ఇప్పుడు గ్రామీణ వికాస్ బ్యాంకులో జరిగింది ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 10 సంవత్సరాలు పనిచేసిన వారిని రికార్డు ఉన్నవన్నీ పర్మనెంట్ చేయమన్నదండి. బ్యాంక్ ఏం చేసింది, 2024లో సర్కులర్ ఇచ్చినప్పుడు 2014 నుంచి ఎవరైతే పనిచేస్తున్నారో రికార్డు ఉందో, నేను చెప్పిన కదా ఒక 30 మంది మిస్ అయ్యారని, వాళ్ళకి రికార్డు అవైలబుల్ లేని కారణంగా మిస్ అయిపోయారు వాళ్ళందరూ కూడా. ఎవరికైతే 10 ఏళ్ల సర్వీస్ ఉందో 10 ఏళ్ల సర్వీసు డైలీ వేజ్గా రికార్డు ఉన్న వాళ్ళు అంటే ఏదో రూపకంగా ఖర్చు అప్పుకుంటుంది కదా, మనము ఏమంటారు దాన్ని రాస్తారు కదా బ్యాంకులో ఖర్చు అప్పుకుంటుంది. అంటే మా వాళ్ళు మేము ముందు నుంచి గైడ్ చేస్తున్నాం వాళ్ళను, ఏంది అరే మీరు డైలీ వేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయని జిరాక్స్ తీసి పెట్టుకోరని. ఎందుకంటే బ్యాంకు పాలసీ ఏముంటుంది, 10 ఏళ్ళకి ఒకసారి కాల్ చేయాలి కదా, ఇవన్నీ కూడా పాత రికార్డు అంతా కాల్ చేస్తుంటారు. వాళ్ళందరూ రికార్డు పెట్టుకున్నారు మనం అడ్వైజ్ చేసిన కారణంగా. ఎవరైతే డైలీ వేజ్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చారో గత 6 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏజెన్సీ ద్వారా డబ్బు వచ్చింది. ఇంకా ఏజెన్సీ ద్వారా వచ్చింది కాబట్టి వాళ్ళ సేవింగ్స్ అకౌంట్కు డబ్బు వచ్చింది కాబట్టి రికార్డు ఉంది. ఏజెన్సీలో 6 సంవత్సరాలు 5 సంవత్సరాల రికార్డు ఉంది, అంతకుముందుకు 5-6 సంవత్సరాల రికార్డు, అంతకంటే ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మొన్న పర్మనెంట్ అయ్యి ఏడాది కూడా కాలే, ఇప్పటికే 10 మంది రిటైర్ అయ్యారు. మీ దాంట్లో కూడా నాకు తెలిసి 50 ఏళ్ళు దగ్గర వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పర్మనెంట్ చేస్తే ఎన్ని ఏళ్ళు ఉంటారని బ్యాంక్ ఏమైనా భారం పడుతుందా? బ్యాంక్ ఏం భారం పడదండి. కాకపోతే ఇగో ఉంటుంది. ఇగో ఎందుకుంటుందంటే వీడు పర్మనెంట్ అయితే పనిచేయడండి అంటే. మరి పర్మనెంట్ ఉద్యోగులు అంటే అనొచ్చండి, అనొద్దు. వీడు పర్మనెంట్ కాలేదా? ఇలా సార్ చెప్పింది కదా సిఐటి సెక్రటరీ గారు, వానుకున్న బాధలు వానుకున్నాయి, వాడిని తీసేస్తాను గవర్నమెంట్ అందుకుంది, వాడిని తల్లినప్పుడు మరి ఎవరు రావాలి? మనమే కదా ఎవరు రావాలి? ఈ అవగాహన ఉండాలి. నాకు ఆయన చూస్తే బాధ అనిపించింది. అలా మేనేజర్ రాస్తాడు, లేడంటే ఎట్టలేడు. లేకుండా ఎవడు పని చేస్తుండు, నీ బాత్రూమ్ ఎవడు కడుతుండు, నీకు నీళ్ళు ఎవడు తెచ్చిస్తుండు, నీకు ఎవడు ఎవడు తుడుస్తుండు, ఇంకా ఇప్పుడు లెడ్జర్లు ఎవడు మోసుకొస్తుండే, మొత్తం అంగీలన్నీ పాడైపోతున్నాయి లెడ్జర్లు మోసుకొని వస్తే. ఇవన్నీ చేసినాం కదా, ఇవన్నీ కూడా కామెంట్స్. తప్పనిసరిగా
గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల యొక్క పోరాటాన్ని మీరు స్ఫూర్తిదాయకంగా తీసుకోండి. తప్పనిసరిగా మా సహాయ సహకారాలు, మా సంఘం యొక్క పూర్తి సహాయ సహకారాలు మధు గారి ద్వారా తప్పనిసరిగా మీకు అందజేస్తాము. మీరు కూడా, ఎందుకంటే నేను సంఘ నాయకులు ఎవరో నాకు తెలియదు, నేను మొట్టమొదటిసారి ఈరోజు రావడం జరిగింది. సంఘాన్ని గౌరవించాలి, సంఘాన్ని ప్రేమించాలి, మన కొరకు పెట్టుకున్న సంఘాన్ని మనమే బలోపేతం చేయాలి. ఆర్థికంగా కూడా మీరందరూ కూడా 500 1000 ఎంతో కాంట్రిబ్యూట్ చేసి తప్పనిసరిగా సంఘం లేకుంటే ఎక్కడి నుంచి వస్తుందండి? లేదు, రాదండి. ఎందుకంటే మన రెగ్యులర్ సంఘాలు దీంట్లో డబ్బులు ఇవ్వట్లేదు కదా. మా దగ్గర గ్రామీణ బ్యాంకులో మేము అంతా అన్ని సంఘాలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఇలా సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టుకోవాలంటే మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ 10 లక్షల రూపాయలు చెక్ ఇవ్వగలిగింది. ఎందుకంటే ఆల్ ఇండియాలో డబ్బులు ఉన్నాయి 6-7 కోట్ల రూపాయలు కాబట్టి ఓ 10 లక్షలు కావాలంటే చెక్ రాసి మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఇచ్చింది. మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా నేను కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ నాయకులకు కానీ సిఐటి వారికి కానీ, మీ దగ్గర కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ యూనియన్ ఉంటుంది. ఎందుకంటే నా అనుభవం చెప్తా, లేదు కూర్చోండి, నేను చెప్తా కూర్చోండి, లేదు కూర్చోండి. సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటారు, కానీ మనం కూడా మన ప్రయత్నం చేయాలండి. మనం ఎందుకు వదిలేయాలి? మీకు అంత బలం కావాలండి. మనకు కష్టం ఉంటుందండి. నిజంగా నా ఇంట్లో నాకు కష్టం వచ్చింది అనుకోండి, మనందరికీ కూడా అనుభవం, నాకు కూడా అనుభవమే. మనం కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తామండి? కనిపించిన నాయకులను మొక్కుతాం, దేవుడా నన్ను రక్షించని. ఈ దేవుని దగ్గర మహిమ ఉందో, ఆ దేవుని దగ్గర మహిమ ఉందో, ఆ దేవుని దగ్గర మహిమ ఉందో అనుకుంటామా అనుకోమా? వెంకటేశ్వర స్వామి దగ్గర మహిమ ఉందో, లేకుంటే ఎవరు నరసింహస్వామి దగ్గర మహిమ ఉందో, లేకుంటే మన ఊర్లో ఉన్న ఆ ఎల్లమ్మ దగ్గర, పుల్లమ్మ దగ్గర, అందరి దగ్గర మహిమ, అందరికీ నొక్కుతాం కష్టం తీరే వరకు. నేను మీకు అట్లా అనుకోవద్దు. మీరు తప్పనిసరిగా అన్ని సంఘాలు మేము ఉంటామండి. మీరు పిలిచినా పిలవకుండా కొన్ని సంఘాలు బ్యాంక్ ఎంప్లాయీ ఫెడరేషన్ వెంకటరామయ్య గారు, సతీష్ గారు, మీరు పిలిచినా పిలవకుండా వస్తారండి. ఇది మా బాధ్యత. గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు మీరు పిలిచినా పిలవకుండా నన్ను మీరు పిలిచినా మీ సంఘ నాయకులు ఓన్లీ మధు గారు చెప్పి నాకు సాయంత్రం నిన్నా సార్ ఇట్లా మీటింగ్ ఉంది రాండి అని, ఇమీడియట్గా వచ్చేస్తాం మేము. రాని వాళ్ళని కూడా దీంట్లో కలుపుకోవాలి. మీకు తెలియదు, ఎందుకంటే మనం ఎన్ని చేసినప్పటికీ కూడా మీ యాజమాన్యం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం దగ్గర చర్చలు జరపాలన్నా, లేకుంటే వాళ్ళ దగ్గర ఏమైనా అప్రోచ్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మీ స్టాఫ్ యూనియన్ సహకారం మీకు కావాలి, మీ ఆఫీసర్స్ యూనియన్ సహకారం కావాలి. వాళ్ళు వస్తామన్నా రామన్నా ఏమన్నా వాళ్ళ సమావేశం పిలవాలి, కూసబెట్టాలి, మెడల దండేయాలి, మన ఫేవర్గా మాట్లాడించుకోవాలి. మన తెలివితేటలుగా మనం ప్రదర్శించాలి కదా. మేము ఎవరో మాకు దండలు వేసినా వేయకున్నా వచ్చేటోళ్ళం ఉన్నాం. మేము దండ వేసి వాడిని ముగ్గులో దింపాల్సిన సబ్జెక్టు మన దగ్గర ఉంది కదా తప్పనిసరిగా. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, మీకు తెలియదండి. ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు పండిపోయి మాకు అందరూ తెలుస్తుంది ఏ వ్యతిరేక శక్తులు ఎక్కడ పనిచేస్తూ ఉన్నాయి. అచ్చా ఓకే, సారీ అది దీంట్లో ఓడిపోయి నేను ఎక్కువసేపు అయిపోయింది కాబట్టి తప్పనిసరిగా లేదు, సంఘాన్ని గౌరవించాలి, సంఘాన్ని ప్రేమించాలి, సంఘాన్ని బలోపేతం చేయాలి. మనం సపోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయించుకోవాలి. మీరు తప్పనిసరిగా మీరందరూ సార్ చెప్పారు కదా, 100% అండి. నిజంగా పోరాటం చేయగలిగిన ఎవరితోనైనా కూడా విజయం లేకుండా ఈ రోజు వరకు నాకున్నటువంటి ట్రేడింగ్ అనుభవంలో తాత్కాలికంగా బ్రేకులు పడితే పడుతుండొచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం పోరాటం చేసినది అవుతుంది. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది, గ్రామీణ బ్యాంకు మద్దతు ఉంటుంది, బ్యాంక్ మద్దతు ఉంటుంది, మిగతా సంఘాల మద్దతు కూడా మీరు సేకరించాలని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ సమావేశంలో నిజంగా కూడా సంతోషం. నేను ఒక 50 మంది 60 మంది వస్తారనుకున్నాను. నేను వాస్తవంగా కూడా మీలో ఈ రగులుతున్నటువంటి ఈ పోరాటాన్ని, అంటే ఈ అగ్నిజ్వాల ఉంది కదా, దాన్ని నిరంతరంగా ఎప్పుడైతే ఆరిపోతుందో అప్పుడు మీరు అందరూ క్లోజ్ అవుతారండి. నిరంతరంగా జ్వలిస్తుండాలి. నిరంతరంగా ఈ మంట అల్టిమేట్ గా మీ మెడలలో పర్మనెంట్ అయినటువంటి ఏమంటారు దాన్ని ఐడి కార్డు వచ్చే వరకు మీ పోరాటం ఆగకుండా